టీచర్ సెలెక్టెడ్ ఎమ్మెల్సీలు మీరు ఏడున్నారో ఎమ్మటే బయటకు వచ్చి టీచర్ల ఓట్లతో గెలిచిన నాయకులారా టీచర్లను ఆదుకోండి. ఇప్పటిదాకా మీరు ఎవరికి కనరాలేరు. సుమారుగా హైదరాబాద్ లోనే 22,50,000 మంది టీచర్లు ఎవర్రా మా దేవుడు అని దోలాడుతుంటే సెలెక్టెడ్ ఎమ్మెల్సీలు ఏడ నిద్రపోతున్నారు? అసలు తెలంగాణలో ప్రజా ప్రతినిధులు ఉన్నారా? ప్రజల సమస్యలు పట్టించుకునేటోళ్ళు ఉన్నారా? ఏం కావాలి టీచర్స్ అందరూ వృత్తిరీత్యా వాళ్ళు చేసుకునే ఉపాధ్యాయ బోధన వచ్చేసి వేరే వృత్తిలో పోవాలన్నా టీచర్స్ అనేటోళ్ళే ఉండరు. ఏదైనా భర్తీ చేయవచ్చు కానీ హైదరాబాద్ లో మాత్రము 22,50,000 మంది టీచర్లను భర్తీ చేయలేము. అసాధ్యము, సుసాధ్యము కూడా. అది గొప్ప టీచర్లు ఒక్కో స్కూల్లో 25 ఏళ్ళు కంటిన్యూ ఒకటే సబ్జెక్ట్ చెప్తున్న టీచర్లు. కొన్ని స్కూళ్ళల్లో టీచర్ల ప్రత్యేకత ఏంటంటే 100 out of 100 రిజల్ట్ ఇచ్చిన టీచర్లు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో 100 out of 100 రిజల్ట్ ఇచ్చిన టీచర్లు ఉన్నారు. వాళ్ళ జ్ఞానాన్ని దానంగా ఇస్తున్నటువంటి టీచర్లకు ఆకలి తావులు. ఇదేనా మన బంగారు తెలంగాణ అనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి టీచర్లు అందరి పరిస్థితి కూడా ప్రభుత్వము దృష్టి పెట్టాలి. ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పుడు మాకు ఆగా మేఘాలలో రోడ్లు వద్దు, ప్రాజెక్టులు వద్దు, టెండర్లు వద్దు, ఎక్కడనో ఉండే ఐటీ కంపెనీలకు రైతులు వద్దు. ఇప్పుడు తెలంగాణనే మా బతుకు అని, తెలంగాణనే మా బతుకు తెరగని కొట్లాడినటువంటి విద్యార్థులకు, మార్గదర్శకాలు చేస్తున్నటువంటి టీచర్లకు 3 పూటలు అన్నం తినే భాగ్యం కల్పించాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నారు. ఒక 6,000 నెలకు స్కూల్స్ ఓపెన్ అయ్యే వరకు 6,000 కనీస వేతనంగా ప్రభుత్వం టీచర్లను ఆదుకుంటే బాగుంటుందని చైతన్య యూత్ అసోసియేషన్ నుండి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఇప్పుడు కొత్త రోడ్లు వద్దు, టెండర్లు వద్దు, ప్రాజెక్టులు వద్దు, ఏమొద్దు. ఎవరైతే ఈ లాక్డౌన్ సందర్భంగా వెనుకబడి అట్టడుగున వర్గాలలో ఉన్నటువంటి టీచర్లు అయితేనేది, వివిధ రంగాల్లో ఉన్నటువంటి కులవృత్తులు అయితే వాళ్ళందరినీ ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక విద్యార్థి 100 మంది విద్యార్థులను తయారు చేయలేడు, ఒక కోటీశ్వరుడు 100 మంది కోటీశ్వరులను తయారు చేయలేడు. అని ఒక టీచరు 100 మంది విద్యార్థులను తయారు చేయగలుగుతుంది, 100 మంది గొప్ప వాళ్ళని తయారు చేయగలుగుతుంది. ఒక ధనమున్న ధనవంతుడు ఇంట్లో 10 మంది ధనవంతులను చేయలేడు, కానీ ఒక విద్య ఉన్నటువంటి విద్యావంతులు 100 మంది విద్యావంతులను తయారు చేయగలుగుతారు. అటువంటి 100 మంది విద్యావంతులను తయారు చేసేటువంటి గొప్ప కళ శక్తి ఉన్నది కేవలం టీచర్లకే. అటువంటి టీచర్లను ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. వేరే ఆప్షనే లేకుండా ఉన్న ప్రతి స్కూల్ లిస్టు హైదరాబాద్ GEO ఆఫీస్ లో, ప్రతి జిల్లా ఆఫీస్ లో, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ లో ఆ డిస్ట్రిక్ట్ లా ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయన్న లిస్టు ఖచ్చితమైన ఒక నివేదిక ప్రభుత్వం మీద ఉంటది. కాబట్టి దానికోసం కష్టపడే పని లేకుండా GEO ఆఫీస్ కి చెప్పినట్టయితే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన ప్రైవేట్ స్కూళ్ళ లిస్టు ప్రభుత్వం దృష్టికి ఒకటే రోజులో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూల్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారో ఆ స్కూల్ యాజమాన్యానికి కానీ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ తెలుసు. కాబట్టి సునాయాసంగా ఒక డిస్ట్రిక్ట్ లా ఎంతమంది టీచర్స్ ప్రైవేట్ వృత్తిలో పనిచేస్తున్నారో వారికి నేరుగా ఈ జూలై 1 నుంచి ఖచ్చితంగా ప్రభుత్వము నెలకు 6,000 ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీలా నాకు తెలిసి కొన్ని ఏరియాలలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వృత్తిరీత్యా ఉపాధ్యాయులే, భర్త కూడా భార్య కూడా ఇద్దరు టీచర్లే, ఇద్దరు ఒక్కో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తారు. ఇప్పుడు ఇద్దరు ప్రైవేట్ స్కూల్లో పనిచేసినప్పుడు 3 నెలల నుంచి జీతం లేదు, ఇంకో 3 నెలల జీతం లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లల పరిస్థితి ఉంటారా? వాళ్ళు ఎట్లా బతుకుతారు? వాళ్ళ గురించి ఆలోచన చేయాలి. 1,000 కోట్లు పెట్టి కట్టే ప్రాజెక్టుల కంటే 20-30 కోట్లలో అయితే టీచర్ సమస్యలను తొందరగా ప్రభుత్వము
పట్టించుకొని వారందరికీ కూడా ప్రతి నెల 6,000 వేతనం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా. ప్రభుత్వము పెద్ద మనసుతో టీచర్ల మీద దృష్టి పెట్టి టీచర్లను ఒకవేళ ఆదుకుంటే కేసీఆర్ గారు మీకు మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఇది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఎంతో పాండమిక్ సిచ్యువేషన్. అవసరానికి అప్పిచ్చే దేవుడు కూడా లేడు, అప్పిచ్చే నాదుడు కూడా లేడు. ఒకవేళ 6 నెలలు అప్పు చేసి బతుకుదామంటే కూడా దిక్కుదోచని స్థితిలో ఉన్నాం. కాబట్టి టీచర్లు ఆదుకోండి ముఖ్యమంత్రి గారు. ఒక 6,000 రూపాయలు ప్రతి నెల వారి జీతం మీద జమ చేసినట్టయితే రేపటి రోజున మా విద్యార్థులు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణకు నాయకులే కాదు, తెలంగాణ కీర్తిని పెంచే ప్రపంచ దేశాలకు గొప్ప నేర్చుకున్న విద్యార్థులకు విద్య చెప్పే టీచర్లను ఖచ్చితంగా ప్రభుత్వమే ఆదుకోవాలి. కాబట్టి ఈరోజు గత వారం రోజుల నుంచి చైతన్య యూత్ అసోసియేషన్ సభ్యులము ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం దృష్టికి ఇచ్చే వరకు ఫేస్బుక్ లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు పాదాభివందనం చేసి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయము ప్రభుత్వం దృష్టికి వెళ్ళే వారికి తీసుకోండి. అవసరం లేని విషయాలు ఎన్నో తీసుకున్నటువంటి మీరు ఈ యొక్క విషయము మన సమాజంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి టీచర్లకు అత్యుకాలంగా ఉన్న సమయం కాబట్టి వారందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. కాబట్టి వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళే వరకు ప్రతి ఒక్కరు ఈ ఫేస్బుక్ లైవ్ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నిజంగా కూడా నిన్న 4 రోజులు దాటి ఒకసారి తిరిగి టీచర్ల పరిస్థితి ఎవరు లేరు. ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాలను సమాన న్యాయం చేస్తూ బ్యాలెన్స్ గా ఈక్వలెంట్ గా నడిపించాలి. ఈరోజు ప్రైవేటీకరణలో ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో పరిస్థితి ఈరోజు ఒక స్కూల్లో కనీసం 2 ఆయమ్మలు ఎంతో లో పవర్టీ లైన్ లో ఉన్నటువంటి ఆయమ్మలు అలా వెళ్ళి ఎక్కడ ఏదైనా పని చేయాలని ఎవరు రాయించలేరు. ట్యూషన్స్ కూడా చెప్పండి, ఆన్లైన్ క్లాసెస్ కొన్ని స్కూల్స్ కే పరిమితమైనవి. విద్య ఒక గొప్ప వరము. విద్యను ప్రసాదించేది భగవంతుడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర, గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై గురువే నమః అనే మనము గురువు స్థానము, గురువు యొక్క బాధ్యత, మనం అందరం పౌరులము. గురువుకి ఆపద కాలం ఉన్నప్పుడు మనం ఎక్కడున్నాం అనేది మనం అందరము ఒకసారి దృష్టి పెట్టాలి. గురువే దేవుడు, గురువే బ్రహ్మ అనుకునే మనము ఈరోజు గురువు ఆకలి కాలంలో ఉన్నాడు. గురువే ఆకలితో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? ప్రతి యువకుడు ప్రశ్నించాలే. ప్రభుత్వము దిగి వచ్చి మన గురువులను ఆదుకునే వరకు ప్రతి యువకుడు ఈ యొక్క విషయాన్ని ఒక ఉద్యమంలో తెలంగాణ కోసం ఏదైతే పోరాడిన విద్యార్థులు ఉన్నారో తెలంగాణ కంటే ఎక్కువ కూడా పోరాడాలి. ఆ రోజు తెలంగాణ కోసం పోరాడాలని చెప్పింది మీ గురువు. రోజు ఆ గురువు ఆకలితో ఉన్నప్పుడు గురువు యొక్క ఆకలి తీర్చే బాధ్యత ప్రతి ఒక్క శిష్యుంది. ప్రతి ఒక్క శిష్యుడు మన తండ్రి ఆకలితో ఉంటే ఎట్లయితే ఉంటుందో ఈ రోజు నా గురువు ఆకలితో ఉండు. ఎస్, ఇది నా టైం, ఇది నా బాధ్యత. నా గురువు ఆకలి తీర్చాల్సిన సమయం వచ్చింది. అవసరమైతే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా, అవసరమైతే నేను రోడ్డు మీదకి వస్తా అని ప్రతి ఒక్క శిశువు రోడ్డు మీదకి రావాలి. ప్రభుత్వం దృష్టికి విషయం చేరే వరకు చేయాలి. ఎందుకంటే గురువే దేవుడు, గురువే బ్రహ్మ. గురువే లేకుంటే తెలంగాణలో విద్యావంతులు లేరు, వైద్యులు లేరు, పోలీసులు లేరు,
న్యాయవాదులు ఏ శాఖ వారు లేరు. గురువు ఉంది కాబట్టే ఈరోజు అన్ని రంగాలు ఉన్నాయి, అన్ని రంగాలు రాణిస్తున్నది. అవసరానికి వైద్యం అందిస్తున్నటువంటి వైద్యులు ఉన్నారు అంటే గురువు తీర్చిదిద్దిన బాటలు నచ్చినందుకే వైద్యులు ఈ రోజు ఉన్నారు. ఒకవేళ గురువే లేకుంటే వైద్యులు ఉంటారా, పోలీసులు ఉంటారా, న్యాయశాఖ ఉంటుందా, ప్రభుత్వం ఉంటుందా? అన్ని రంగాలను తీర్చిదిద్దినటువంటి టీచర్లు ఆకలి ప్రభుత్వం నచ్చున్నప్పుడు ఏం చేస్తున్నారు మీరందరూ? తెలంగాణ ప్రజానికాన్ని నేను అడగదలుచుకున్నా, ఈ రోజు టీచర్ ఆకలిలు కనిపిస్తలేవా? పేపర్లో వచ్చినటువంటి ఈడీ వర్క్ చేస్తున్నారు. సుశీల్ గారు ముగించండి మీరు. ఈ రోజు తెలంగాణ ప్రజానికానికి ఒక విషయం తీసుకెళ్లాలనుకుంటున్నా. టీచర్ల కనీస వేతనము ప్రతి నెల 6,000 ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలి. ఎందుకంటే అవసరం కాదు, ఇది న్యాయం. టీచర్లకు న్యాయం జరిగే వరకు అసోసియేషన్ పోరాటం చేసేది. దీనికి మీరందరూ మద్దతు. మీ టీచర్లకు ప్రతి నెల ఓపెన్ అయ్యే వరకు, వేతనం వచ్చే వరకు మీరు కృషి చేయాలని ప్రభుత్వము సిద్ధ మనసుతోని ఆదుకొని టీచర్లకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయ్ కుమార్ సార్ గారికి, విజ్ఞాన కేంద్రం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సుశీల్, చాలా విషయాల్ని ప్రస్తావించావు. నేను నిజానికి నాన్ స్టాప్ ఆయాల గురించి చెప్పలేదు, మీరు కరెక్ట్ గానే ఆ అంశాలు చెప్పారు. నిజంగా ఆయాలు కూడా చాలా శ్రమించాలి, వాటి అన్నిటినీ మెయింటైన్ చేయడానికి, అందేయడానికి వాళ్ళంతా తోడ్పడుతుంటారు. వాళ్ళకి ఇతరత్ర ఆదాయ మార్గాలు కూడా ఉండవు కనుక ఇంకా ఎక్కువ బాధలు పడుతుంటారు ఆయాలు. అదే విధంగా నాన్ టీచింగ్ స్టాఫ్. ఇటీవల మనకు తెలిసింది ఏంటంటే, ఈ వృత్తిదారులకు సంబంధించినటువంటి అంశాల మీద జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించి మంత్రి గారు అధికారులతో మాట్లాడి ఏం చేయాలి అనేటువంటిది చర్చిస్తున్నారట. మంచిదే, వృత్తిదారుల గురించి మాట్లాడండి. అదే విధంగా చిన్న ఉద్యోగులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, గుమాస్తాలు ఉన్నారు, మిగతా చాలా మంది ఉన్నారు. అందుకని మొత్తం జనాభాలో ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో లేనటువంటి వాళ్ళకి 7,500 రూపాయల చొప్పున 6 నెలల పాటు చెల్లించడం అనేటువంటిది ప్రభుత్వం పెట్టుకుంటే మంచిది. ఇది కేంద్ర ప్రభుత్వమే ఈ పని చేయగలదు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని ఈ విషయం డిమాండ్ చేయాలి. కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ అంటాడు, మూడో ఫ్రంట్ అంటున్నారు, రకరకాల చెప్తున్నాడు ఆయన. మరి ఈ అంశం మీద మొత్తం రాష్ట్రాలు కదిలించి కేంద్రంతో ఒక డిమాండ్ చేసి, ఆ విధంగా ఈ కరోనా పీరియడ్ లో, ఈ కరోనా ఇంకెంత వరకు కంటిన్యూ అవుతుందో తెలియదు. సో ఈ పీరియడ్ లో ప్రజల ఆదాయాలు పూర్తిగా పడిపోకుండా, వాళ్ళకి ఆకలి చావులు సంభవించకుండా ఇటువంటి చర్యలు తీసుకోవాలి. ఇటీవల మనం చూసాం, పత్రికల్లో కూడా వచ్చింది, టీచర్లు వాళ్ళకి ఉద్యోగాలు రావటం లేదు కనుక కూలీ పనులకు వెళ్తున్నటువంటి స్థితి కూడా ఉంది. సరే, కూలీ ఏమాత్రం దొరుకుతుంది అనేటువంటిది కూడా విషయమే. కొన్ని రోజులైన తర్వాత ఇంతమంది కూలీలు కూడా అక్కడ ఉండరు. వ్యవసాయ రంగంలో అక్కడ కూలీ దొరకదు. నిర్మాణ పనులు కూడా శ్రమించినాయి, అక్కడ కూడా కూలీ దొరికేటువంటి అవకాశం లేదు. మరి పూర్తిగా ఆదాయం ప్రజలు ఎట్లా ఉంటారు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా రెండు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక ఒక ప్రశ్న అశోక్ గారికి, ఇప్పుడు వీడీసీలకు సంబంధించినటువంటిది మీరు 7 ఏడాది కాలంగా కూడా అక్కడ ఏదైతే గ్రామంలో బాను తీసి పడేశారో అక్కడ ఏ విధమైనటువంటి చర్య తీసుకోవట్లేదని చెప్పేసి అన్నారు. పోలీసులకి, రెవెన్యూ వాళ్ళకి, ప్రభుత్వానికి ఎందుకు ఈ వీడియోస్ అంటే అంత భయపడుతున్నారు? మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు, ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, ఏం వివరణ చెప్తున్నారు పోలీసు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ, లేకపోతే రెవెన్యూ యంత్రాంగం కానీ అనేటువంటిది ఒక ప్రశ్న. మంచి ప్రశ్న. ఈ విషయమై మేము చెలో ఆందోళన చేపట్టినప్పుడు అక్కడ జరిగింది, జూన్ నెలలో జరిగింది దాడి. మటన్ షాప్ దగ్గరకు వచ్చేసి
మీరు మేకకు బదులుగా గొర్రె పొట్టలు ఎట్లా మేక పొట్టలు ఎట్లా కోస్తారని చెప్పేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళ మీద ఇంట్లోకి జ్వరపడి డబ్బు వాళ్ళ పిల్లల కోసం స్కూల్ కడుక్కుందాం అనుకునే డబ్బును కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలవంతంగా ఇంట్లోకి వెళ్ళి లెక్క పెట్టుకొని వాళ్ళ ముందే గుంజుకొని పోయినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆ రోజు. అంత దౌర్జన్యం జరిగితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఒకటే చెప్పారు, అది వాళ్ళందరి మీద మేము కేసు బుక్ చేస్తున్నాం, మేము అన్ని విధాలుగా వాళ్ళ మీద చర్యలు చేపడుతున్నాం అని చెప్పి ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు చేపట్టింది ఏం లేదు. ఇది ఒక ఆర్యజాతిక బిడ్డలకే కాదు, అక్కడ వృత్తిదారులుగా ఉన్నటువంటి సాకరి మంగరి మరియు గౌడ సోదరులకు కూడా అక్కడ ఘోరంగా ఇదే విధమైనటువంటి దాడి జరిగిందని తెలిసింది. అక్కడ పెత్తందారులు అక్కడ సర్పంచి ఉన్నా కూడా ప్రభుత్వం నియమించినటువంటి ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వ అధికారి అక్కడ సర్పంచ్ గా ఉన్నా కూడా అతన్ని అక్కగా పెట్టేసి ప్రతి కులానికి ఒక్కరుగా 18 మంది కలిసి ఒక చైర్మన్ అనుకుంటే ఆ చైర్మన్ అగ్రవర్ణ జాతి వ్యక్తి అతని యొక్క చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి దాడి మొత్తం ఆ యొక్క గ్రామాన్ని తన హస్తగా చేతిలో పెట్టుకొని కూర్చోవాలి, లేవంటే లేవాలి. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఒక ప్రకటన కూడా సాయంత్రం చేసే ఫలానా కటిక మోహన్ కటికి విట్టాల దగ్గర మాటలు ఎవరు కొనొద్దు, వాళ్ళను గ్రామ బహిష్కరణ చేస్తున్నాం 3 రోజులు, ఎవరు మటన్ కొనొద్దు, వాళ్ళకు నీళ్లు ఇవ్వద్దు, కరెంటు బంద్, మాట మాట్లాడితే వాళ్ళకు కూడా ఇటువంటి చర్యలు జరుగుతాయని చెప్పి వీళ్ళకి కరెంటు బంద్ చేశారు, నీళ్లు బంద్ చేశారు, ఎక్కడ వాసన కూడా ఇవ్వద్దని అది కూడా బంద్ చేసిన పరిస్థితి. దీని గురించి ఎంఆర్ఓ గారికి పోతే ఎంఆర్ఓ గారు ఏమంటారంటే ఇది ప్రతి ఊర్లో జరుగుతుంది, మేము ఏం చేయలేని పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మేము పోయినా కూడా ఊర్లో అడుగు పెట్టాలంటే మాకే పుట్టడు భయం అవుతుందయ్యా బాబు, మేమేం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి ఉందని ఆయన. ఆర్టీఓ గారి దగ్గర ముట్టడి చేస్తే వందలాదిగా వేలాదిగా 3000 మంది ఆర్టీఓ ముట్టడిస్తే ఆర్టీఓ గారు వచ్చారు, లోపలికి తెలుసుకొని అయినా నేను కూడా గచ్చిన వణుకుతాను, అయినా ఈ ఊర్లలో పోవాలంటే భయం అవుతుంది, బాజాప్తా బయట విడిసి విలేజ్ డెవలప్మెంట్ అని పెద్ద బోర్డులు పెట్టుకొని ఒక ఆర్చులు కట్టుకొని ఈ యొక్క దౌర్జన్యాలు చేస్తున్నాయినా మేము కూడా ఏం చేయలేము, కలెక్టర్ కు పంపిస్తామంటాడు. ఆ కలెక్టర్ కు పంపిస్తే ఆ కలెక్టర్ నేను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా అంటాడు. ఆయన కూడా పట్టించుకుంటారని చెప్పి హైకోర్టులో కేసు కూడా వేసినాం. హైకోర్టు కేసును అక్కడి నుంచి కూడా సమన్లు పంపిస్తే వాళ్ళు కదులుతలేరు, మెదులుతలేరు, ఏమాత్రం భయపడతలేరు. వీళ్ళు ఇంకా కూడా మేకను కోద్దామంటే గజ్జున ఉరుక్కుంటూ మేకను కొయ్యలేనటువంటి పరిస్థితి. ఈ విధంగా వీడిసి యొక్క ఈ యొక్క కుటుంబం ఒకటే కాదు, కాళీకోట అనేటువంటి విలేజ్ లో కూడా ఆ విధంగానే మటను వాళ్ళు చెప్పిన ధరకు అమ్ముతలేరు. 400 రూపాయలు ఎంత సిగ్గుచేటండి, 300 రూపాయలు చికెనే ఉంది. మేకను కొనాలంటే 10,000 రూపాయలకు తక్కువ ఉన్నది. 10,000 రూపాయలు మేకను కొనుక్కొచ్చుకొని బిక్కున భయపడుకుంటా అమ్ముతేయాలి, సగం మిగిలిందంటే తెల్లారి మళ్ళీ అమ్మడికి పోదామంటే కూడా వీళ్ళ యొక్క దౌర్జన్యాలకు భయపడాలి. ఉద్ధరించుకుంటే మళ్ళా డబ్బులు వచ్చేటువంటి గ్యారంటీ లేదు. పల్లెల్లో భయానకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ వీడిసీల వల్ల. మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలో అతని దృష్టికి తీసుకెళ్తే సరే చూద్దాంలే చేద్దాంలే నేను ముఖ్యమంత్రి దృష్టికి పోతాన్నాడు, కానీ ఇంతవరకు కూడా అలాంటి పరిస్థితి అక్కడ ఎటువంటిది కూడా పూచిక పుల్ల కూడా కలిగిన పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయమై అన్ని సంఘాలు కలుపుకొని ఖచ్చితంగా ఈ వీడిసి విధానాన్ని రద్దు చేసేదాకా ఉద్యమించే పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా కుటుంబము ఊరు బయటనే బతుకుతున్నారు. ఎందుకంటే అదే ఊర్లో ఉంటే ఎక్కడ దాడులు జరుగుతాయనేటువంటి భయంలో ఆ ఏర్గట్ల విలేజ్ లో ఇంకా కూడా ఆ యొక్క కుటుంబం భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఒక కుటుంబం వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ కాళ్ళ గడుపులు మొక్కి ఆ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే జుర్మానా ఉందో ఆ జుర్మానా 18,000 రూపాయలు కట్టి ఆ ఒక కుటుంబం ఒక మటన్ షాప్ నిర్వహించుకుంటున్నట్ట. వాళ్ళు కూడా గత్యంతరం లేని దయనీయ పరిస్థితిలో 400 రూపాయలు అమ్ముతున్నాం కానీ మిగులుతలో రూపాయలు మిగులుతున్నారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈ ఈడీసీ విధానానికి ఒకటే కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఏదైతే
సిటీలో 700 రూపాయలు మటన్ రేట్ ఉంటుందో టోటల్ తెలంగాణలో అదే మటన్ రేటు విధానం అవలంబిస్తే ఖచ్చితంగా వీళ్ళు తోక ముడుచుకుంటారు. ఆ రేట్లతో సహా పట్టిగా వెనక పెట్టుకొని వారు రుబాబుగా అమ్ముకునేటువంటి దమ్ము ధైర్యం వస్తుంది. ఈ యొక్క వేదిక ద్వారా అదే తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మాది సంచార జాతికి కూడా గుర్తిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక అంగడికి పోయి మేకను తెచ్చుకోవాలి, ఇంటి దగ్గర యాటను కోసుకోవాలి, మళ్ళా తీసుకుపోయి దుకాణం దగ్గర అమ్ముకోవాలి. అది అట్లా మిగిలిందంటే ఇంకో ఊర్లో గట్టికైనా లేకపోతే ఆ ఊరికి పోయి ఆ మిగిలిన కూర అమ్ముకున్నటువంటి దయనీయ పరిస్థితి ఉంది. 1 కిలో కూర మిగిలినా కూడా అతని యొక్క కుటుంబము ఆ రోజు ఉపవాసం ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వేదిక ద్వారా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఆరెకటికలు అట్టడుగు వర్గం కంటే అధ్వానంగా ఉన్నారు. ఏదో కొద్ది హైదరాబాద్ లో కొన్ని కుటుంబాలు ఈ మోండేదారులు వాళ్ళు వీళ్ళు ఏమన్నా 2 రూపాయలు సంపాదించుకొని ఏమన్నా బతుకుతున్నారేమో తప్ప మిగతా లక్షలాదిగా ఉన్నటువంటి కుటుంబాలు అట్టడుగు వర్గాన ఉన్నారు. దయచేసి బీడీసీ విధానము ఈ విధంగా మేము ఎంత ఉద్యమాలు చేసినా కూడా ఆ విధంగా ఎక్కడ చేసినా గొంగడి ఆ విధంగానే ఉంది. కాబట్టి దయచేసి పెద్దలు ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి అనేక మంది నాయకులు కూడా స్పందించి ఈ వీడీసీ యొక్క దుర్మార్గాన్ని అరికట్టడానికి మాకు వెన్నుదనగా ఇవ్వాలని చేతులు జోడించి అశోక్ గారు, విచిత్రం ఏంటంటే ఈ వీడీసీ వ్యవస్థ చాలా కాలం నుంచి అక్కడ కొనసాగుతుంది. అనేక అకృత్యాలకు అది పాల్పడుతుంది, దౌర్జన్యాలు చేస్తుంది. ఊర్లలో వృత్తిదారులు, దళితులు వీళ్ళ మొత్తం కలిస్తే వీళ్ళ సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఎన్నికల్లో వీడీసీ సమస్యను పరిష్కరిస్తాము అని చెప్పి ఆ తర్వాత దాన్ని అటెండ్ కానటువంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ అక్కడ ఎన్నికవుతున్నారు. కొత్త పార్టీలు ఎన్నికైనా వాళ్ళు కూడా ఈ సమస్యను అటెండ్ చేయటం లేదు. మరి ఇది ఎందుకు జరుగుతుందో అనేటువంటిది ఒక విడ్డూరమైనటువంటి అంశంగా మనకు అక్కడ కనపడుతుంది. ఒక పవర్ ఉంది కదా ఈ జనం దగ్గర, దాన్ని ఎందుకు ఉపయోగించుకోరు అనేటువంటిది ఒకటి కనపడుతున్నది. ఇంకొకటి ఏంటంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఏ వృత్తికి సంబంధించినటువంటి వాళ్ళు, ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, లేదా ఏ ఊరికి సంబంధించి వాళ్ళు కదలటమే తప్ప మొత్తం అన్ని ఊర్లు అన్ని వృత్తులు కలిగేటువంటి ఇది లేదు. ఇప్పుడు మీరు దీనికి జవాబు చెప్పొద్దండి. మీకు ఇంకొక ప్రశ్న ఉంది. ఈ కళ్ళు దుకాణాల ముందు ఇతర చోట్ల ఎక్కడైతే మాంసం, ఇవి కాల్చిన మాంసం కానీ మీరు అన్నట్లు బోటి చాక్నా ఇవి అమ్ముకుంటుంటారో అక్కడ థైబజార్ రేట్ ఎంత, పోలీసులు ఎంత వసూలు చేస్తారు? థైబజార్ అయినా ఎందుకు వసూలు చేస్తారు? థైబజార్కి ఎవరికైతే కాంట్రాక్ట్ ఉంటుందో ఆయనకు మీరు కడుతున్నప్పుడు డబ్బులు మళ్ళీ పోలీస్కి ఎందుకు కట్టాల్సి వస్తుంది? ఇతరత్ర ఇంకా ఎవరికైనా అక్కడ డబ్బులు కట్టాల్సి వస్తుందా అక్కడ అమ్ముకున్నందుకు గాను? చెప్పండి. ఇది ప్రశ్న. ఇక్కడ చాలా చాలా ఏళ్లుగా అసలు విచిత్రం ఏంటంటే నా చిన్నతనంలో మా అమ్మమ్మ ఈ చాక్నా కొట్టి అమ్మేది కళ్ళు కాంపౌండ్లు. అప్పుడు కళ్ళు కాంపౌండ్లు సారా దుకాణాలు ఉండేవండి. ఈ కళ్ళు కాంపౌండ్లు అమ్మేటప్పుడు ఆమె పావల ఆ గద్దె మీద కూర్చొని వాళ్ళ షాప్ లో వాళ్ళ యొక్క గద్దె ఉంటది, ఆ గద్దె మీద దుకాణం పెట్టుకున్నందుకు రోజు పావలా ఇచ్చేది. నేను చిన్నతనంలో 40 సంవత్సరాల క్రితం. అంతకుముందు ఆ పావల విధానం కూడా లేకుండేది. ఎప్పుడైతే మా కట్టుకోళ్ళు వచ్చి చాక్నా కొట్టి అమ్మితేనే వాళ్ళ కళ్ళు అమ్ముడు పోతుంది. అమ్మ రావాలని నీకు దండం పెడతా, లక్ష్మీబాయి అమ్మ మా ఇంటికి మా యొక్క దుకాణం పెట్టు తల్లి అని చెప్పి బలవంతంగా బతిమలాడేటువంటి పరిస్థితి ఉండే. ఫస్ట్ ఫ్రీగానే ఉండే. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వేరే వాళ్ళు కూడా ఈ చాక్నా కొట్టి వండడము, ఈమె దగ్గర పనిచేసినటువంటి పిల్లలు హుషారైపోయి వాళ్ళు సేట్లతో మాట్లాడుకొని వాళ్ళు దుకాణాలు పెట్టుకున్న తర్వాత ఈ పావలా డబ్బులు వసూలు చేసే విధానం స్టార్ట్ అయింది. వాళ్ళు ఆ పావలా ఎందుకంటే ఈ పావలా మీ దగ్గర వసూలు చేస్తే ఇంకో రోజు నువ్వు రాకుండా భయపడి ఈరోజు దుకాణం పెడతామనేటువంటి ఒక భయం పెట్టి వాళ్ళు ఆ విధంగా పావలా వసూలు చేసేవాళ్ళు. అది రాను ఏమైపోయిందంటే వాళ్ళు దౌర్జన్యంగా ఈ రోజు
నువ్వు సీకులు అమ్ముతావు, నువ్వు బోటి అమ్ముతావు, నువ్వు పాయషేరు అమ్ముతావు, నువ్వు పాపడాలు అమ్ముతావు, నువ్వు మురుమురాలు అమ్ముతావు, ఇట్లా రకరకాల దుకాణాలు వాళ్ళే సేట్లు ఇప్పుడున్నటువంటి వాళ్ళే దుకాణాలను కల్పించి రకరకాల కురాకులు స్టఫ్ వాళ్ళ దుకాణాలను ఏర్పాటు చేసి ఒక దుకాణం నుంచి ఒక విచిత్రం ఏంటంటే 2000 రూపాయలు కూడా వసూలు చేసేటువంటి రోజులు ఉన్నాయి. ఒక దుకాణం మీద 2000 రూపాయలు, 1500, 1000 రూపాయలు, 500, 150, 200 మినిమం వచ్చేసి ఒక 200 రూపాయల నుంచి మొదలుకొని చిన్న పాపడాలు అమ్ముకున్నట్టు 200 ఇవ్వాలి అంతే. ఒక బోటి చాకును అమ్మేటువంటి వ్యక్తి 500 నుంచి 1000 రూపాయలు ఇవ్వాలి అంతే. అతని యొక్క గిరాకీ బాగుందంటే అతను 1000-2000 రూపాయలు కట్టాల్సిందే. ఇది తై బజారు అనేటువంటిది వాళ్ళు కల్పించినటువంటిదే. ఎవరైతే ఈ కళ్ళు దుకాణము, ఈ సారా దుకాణం ఉన్నదో వాళ్ళు ఏమంటారు, మేము లక్షలు పోసి మేము ఈ యొక్క లైసెన్సులు తెచ్చుకొని ఈ యొక్క దుకాణం నడిపిస్తున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా ఈ విధంగా మేము వసూలు చేయాల్సిందే అని చెప్పేసి దౌర్జన్యపూరితంగా వాళ్ళు కనుక 4 రోజులు దుకాణము ఒకవేళ ఏదైనా జరిగి వాళ్ళు కనుక దుకాణం పెట్టకపోతే వాళ్ళ సిలిండర్లు కూడా వాళ్ళు పెట్టేసుకుంటారు దగ్గరనే. వాళ్ళు కాళ్ళు చేతులు మొక్కాలే, లేదా ఆ డబ్బులకు కిందికి ఇంకేదన్నా వాళ్ళ దగ్గర గిరువు పెట్టినటువంటి పరిస్థితులు కూడా అనేకం ఉన్నాయి. లోపల తీసుకుపోయి కట్టేసి కొట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి. చెప్పకుండా అదేనా పరిస్థితి బాగాలేకుండా కూడా ఆయన దుకాణం పెట్టకపోతే ఒక 2 రోజులు దుకాణం పోకపోతే ఫోన్ చేయకపోతే దాడులు చేస్తున్నటువంటి రోజులు ఇంకా ఇప్పటికి కూడా దౌర్భాగ్యం. ఈ కళ్ళు దుకాణాలలో, ఇక కళ్ళు దుకాణాల పెద్దగా లేదు కానీ ఈ వైన్ షాపులలో అయితే బార్లలో అయితే ఇంకా భయంకరంగా ఉంది ఈ విధానం. ఈ వైన్స్లలో, ఈ బార్లలో, ఇక కళ్ళు కంపంలో ఇప్పుడు మనం స్టార్ట్ అయినాయి, అంతకుముందు మొత్తానికి లేకుండే. ఈ యొక్క మొత్తం దుకాణంలో స్టఫ్ అమ్మేటువంటి పొద్దున వాళ్ళు అమ్ముకొని పొద్దుకి బియ్యం తెచ్చుకొని తినేటువంటి కుటుంబాలు ఇంకా కూడా భయంకరంగా బతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల మీద పీడించి వాళ్ళకు ఒక పుస్తకం ఇస్తారు, ఒక బుక్ పెడతారు, ఫైనాన్స్ కూడా బుక్ ఇచ్చాడు, ఒక బుక్ ఇచ్చి ఈ రోజు ఇంత డబ్బులు, ఈ రోజు ఇంత డబ్బులు, ఈ రోజు ఇంత కట్టలేదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే రోజు నువ్వు. ఇంకా విచిత్రం ఏంటంటే వడ్డీలు కూడా వసూలు చేసినట్టు వాళ్ళు మొనగాళ్ళు ఉన్నారు. ఈ వైన్ షాప్ వాళ్ళు ఒక 10,000 అయిందనుకోండి అది బ్యాలెన్స్, దాని మీద వడ్డీ కట్టాలి. అంటే అటువంటి భయానకమైనటువంటి పరిస్థితి కూడా ఇంకా మన తెలంగాణ యొక్క వైన్ షాపులలో, బార్లలో, మా ఆరకడిగే బిడ్డల మీద, ఇతరతర దుకాణదారుల మీద, వేరే ఇప్పుడు మటన్ చాకనా పోటీ వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా అమ్ముతున్నారు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మా ఆరకటికలదే ప్రధాన వృత్తి కాబట్టి అది నేను ఈ విధంగా వేదిక ద్వారా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క బిడ్డ కూడా, ప్రతి ఒక్క వృత్తిదారుడు కూడా ఇది పాపం వాళ్ళకు జీవన వృత్తిగా తోడ్పాటు అవుతుంది. ఈ యొక్క విధానాన్ని సమూలంగా నాశనం చేయాలి, దీన్ని ఎత్తివేసే విధంగా మనం జీవో తీసుకొస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాం సార్. ఓకే, అంటే మీరు అనేది ఇది మున్సిపల్ గాని గ్రామ పంచాయతీలు గాని విధించే తై బజార్ కాదు, ఈ లైసెన్స్ పొందినటువంటి వాళ్ళు, ఓకే, లైసెన్సులు పొందే వాళ్ళు విధిస్తున్నటువంటి ఒక పన్ను, అది చట్ట వ్యతిరేకమైనటువంటి పన్ను. వాళ్ళకు ఇటువంటి అవకాశం ఏమీ ప్రభుత్వం కల్పించలేదు, అయినా వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. తర్వాత మీరు ఈ 3 లక్షల రూపాయలు లోన్ ఇవ్వాలి అని అడుగుతున్నారు. 3 లక్షలే కదా, 3 లక్షల రూపాయలు లోన్ ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఫెడరేషన్ గా కూడా ఒకటి ఏర్పాటు చేయాలి అని అంటున్నారు. సో ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? మరి ఇది కూడా ఒక వృత్తి కదా, దీంట్లో కూడా చాలా మరి షాప్ పెట్టుకోవాలంటే ఖర్చు అవుతుంది, కిరాయిలు ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి, అడ్వాన్స్లు ఇవ్వాలి, ఒక డబ్బా పెట్టాలంటే డబ్బా ఇవ్వాలి, మరి ఇవన్నీ ఉన్నాయి కదా. ఎందుకని ఒక ఫెడరేషన్ అంటే ఉన్న ఫెడరేషన్ లో కూడా లోన్ తీసుకున్నారని కాదు, కానీ మిమ్మల్ని ఎందుకు ఫెడరేషన్ గా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు, లోన్ ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? దీని మీద మీరు ఏమన్నా చెప్తారా అని ఒక ప్రశ్న. ఖచ్చితంగా చెప్తాం సార్. ఇప్పటిదాకా ఉన్నటువంటి అనేక సంఘాల వాళ్ళు కేవలము మెమోరాండాల ద్వారానే పోయింది కాబట్టి, కేవలము మెమోరాండాలు ఇచ్చి ఫోటోల వరకే వాళ్ళు పరిమితమైనారు కాబట్టి, ఆ మధ్య ఒక 2 సంవత్సరాల వరకే, 2 సంవత్సరాల క్రితం వరకే కొన్ని 2-3 ఉద్యమాలు జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించి ఏవైతే ఉద్యమాలు జరిగినా వాటిని చల్లబరిచేసినాయి, వారిని లోపరుచుకొని. తర్వాత ఆరకడికి అభివృద్ధి సంఘం మొదలైనాక తర్వాత
మా కర్మగాలి ఎలక్షన్ల పీరియడ్ వచ్చింది. ఈ ఎలక్షన్ల పీరియడ్ పోగానే రకరకాల మళ్ళీ వేరే ఎలక్షన్లు వచ్చినాయి. మొన్న కార్పొరేటర్ ఎలక్షన్లు అయినాయి. మళ్ళీ అవి కాగానే ఈ కరోనా వచ్చి తగలబడ్డది. అంటే మేము ఏదన్నా కోరి ఏదైనా అసెంబ్లీ ముట్టడా, లేకపోతే ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వచ్చేటట్టు వాళ్ళు మాకు ఎందుకు ఇవ్వాలనేటువంటిది వాళ్ళకు తెలియజేద్దామనేటువంటి మూమెంట్ వచ్చేసరికి ఈ రోజు ఇవన్నీ మాకు అడ్డాపోటు రావడం జరిగింది. అందుగురించే ఈ వేదిక ద్వారా మాకు న్యాయంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్లకు ఆ ప్రభుత్వానికి ధీటైన ఉద్యమాలు లేకపోవడం వల్ల, వాళ్ళకు సరైన విధంగా సమాధానాలు చెప్పలేకపోవడం వల్ల ఉద్యమాల ద్వారా వాళ్లకు ఎవడు అడిగేటోడున్నాడు అనే విధంగా ఏదో కాగితాలు ఇస్తారు, ఫోటోలు దిగుతారు, తెల్లారి ఆ నాయకులు వెళ్ళిపోతారు. ఏదో అంగట్లో గొంగడ అన్నట్టుగా అందరితో పాటు 1 కోటి రూపాయలు ఎకరం భూమి కట్టుకోలేక ఇచ్చినాం అనుకో, బస్ మన దగ్గర పడున్నాడు ఉంటారు అన్నట్టుగా ఏదో 1 కోటి రూపాయలు ఎకరం భూమి మాత్రం ప్రభుత్వం ప్రకటించింది, ఇంతవరకు కూడా ఇయ్యలేదు. కానీ 1 కోటి రూపాయలు ఎకరం భూమి మేము మురుసుకుంటా కూర్చుంటే మా బతుకులు బాగుపడాయి కదా సార్. అసలు ఉన్నటువంటి మూలము కోట్లాది రూపాయలు, 100ల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎగరేసుకొని పోతుంది. ప్రతి ఏటా 100 కోట్ల రూపాయల పైన మా యొక్క ఆరకటిక వృత్తి మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఒక విచిత్రం గమనించండి. ఒక గౌడ సోదరుడు తనకు ఇంకో 4 ఎమ్మెల్యేలను తెచ్చుకున్నాడు. ఒక యాదవ సోదరుడు ఇంకో 4 ఎమ్మెల్యేలను తయారు చేసుకున్నాడు. కాబట్టి వాళ్ళు ముక్కి పిండి ఈ రోజు ప్రభుత్వాన్ని వాళ్ళు వసూలు చేసుకుంటారు. వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని కళ్ళు కంపౌండ్లు బంద్ ఉండే, ఈ రోజు ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు నీరా పాలసీ వచ్చింది, వాళ్ళకు కూడా టీవీఎస్ ఇచ్చిరు. మేమేమన్యాయం చేసినామయ్యా? రక్తం బట్టలతో పొద్దున లేచి భార్య భర్తలు ఇద్దరు కలిసి మేకల మండికి పోతే మబ్బుల 3 గంటలకు మేకల మండికి పోయి ఆ మురికి కంపులలో ఎండిన డొక్కలతోని ఇంటికి వచ్చి చాబొట్టు తాగి ఏదో ఉడికంది ఒక్కటి తిని పడుకొని మళ్ళా పొద్దుకిందో తెల్లారిందో అర్థం కాని పరిస్థితుల్లో మళ్ళా పొద్దున 3 గంటల వరకు లేచి మళ్ళా పిల్లల్ని కూడా ముఖాలు చూసుకునేటువంటి పరిస్థితి. ఎటువంటి పరిస్థితులు అంటే ఎంత ధైర్యంగా ఉంటున్నాయంటే మా బతుకులు. ఎవ్వరు ఏ నాయకుడు కూడా మా యొక్క తలుపు తట్టి మీ కష్టం ఏంది, మీ బాధ ఏంది అని ఇంతవరకు కూడా జియగూడ మండిలో లాక్డౌన్ అయినాక ఒక్క ఎమ్మెల్యే రాలేదు. ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి పర్యటించి మరి ఏంది మీ బతుకులు, మీరు ఎట్లా బతుకుతున్నారని అడగలేదు. అయిపోయింది, కథం 1 కోటి రూపాయలు ఇచ్చినాం, ఎకరం భూమి ఇచ్చినాం, కథం అయిపోయింది. మనం మేము ఎట్లా బతకాలి? మా బతుకులు అడిగేటోడు గతిలేని పరిస్థితి. కాబట్టి ఆరికటికి అభివృద్ధి సంఘం ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉధృతంగా ఉద్యమాలు చేస్తాం, మిమ్మల్ని కదలనివ్వం. దయచేసి చెప్తున్నా, ఇప్పటికైనా మేల్కోండి పాలకులారా. మాకు రావాల్సిన ఫెడరేషన్ మీరు మాట ఇచ్చిరు, ఖచ్చితంగా నిలబెట్టుకోండి. 10,000 రూపాయలు ఖచ్చితంగా మీరు ఇచ్చి తీరాల్సిందే. ప్రతి నెల మా బిడ్డలు ఆకలితో అలమాడిస్తున్నారు, అల్లాడిపోతున్నారు. ప్రతి నెల 10,000 రూపాయలు మా ఆడకడికి బిడ్డలకు ఇంటింటికి చేరాలి, ఆ వృత్తి మీద ఆధారపడుతున్నటువంటి వారికి. కాబట్టి సార్ అడగండి, అమ్మ అన్నం పెట్టదు అంటారు చూడండి. మా లీడర్లు పోతున్నారు కరపత ఏమంటారు, మెమోరాండం రాసుకుంటారు, మినిస్టర్ సాబ్కు దే दिए, फोटो उधर लिए, पेपर में डाल दिए, खत्म हो गया. अरे उन्हें प्रेसिडेंट है, इन्हें जनरल सेक्रेटरी, उन्हें प्रेसिडेंट. నామమాత్రపు నాయకులు ఉన్నంత కాలం ఇది ఇద్దరే ఉంటారు సార్. కాబట్టి ఇక ముందు అటువంటి మేము సాగనీయం. ఖచ్చితంగా ఎంబీసీలను ఉన్న 116 కులాలను తీసుకొని అన్ని రకాలుగా ఉద్యమిస్తాం. మా నిజమైనటువంటి న్యాయమైనటువంటి కోరికల్ని, మా హక్కుల్ని మేము ఖచ్చితంగా సాధిస్తాం. ఆర్గనిక బిడ్డలు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సుశీల్ గారు, మీకు ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లు, ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్లు ఏదైనా సంఘం పెట్టడానికి ప్రయత్నించారా? మీరేమైనా ప్రయత్నించారా? ఎందుకని సంఘం పెట్టుకోలేకపోతున్నారు, కారణం ఏంటి అనేది ప్రశ్న. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి టీచర్లు పొద్దున స్కూల్ పోతే సాయంత్రం ఇంటికి వచ్చినమా, మా పిల్లల చదువు వచ్చినాయి,
పొద్దున ఇంట్లో వదిలేసిపోయిన పని ఎట్లుంది, రేపు పొద్దునకి ఏం అవసరం ఉంది, పిల్లలకి ఏం చెప్పాలి, ఇంట్లోనే వాళ్ళ దినం అంతా గడిచిపోయింది. నాకు తెలిసి స్కూల్స్ అసోసియేషన్స్ కు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్స్ కు అసోసియేషన్ ఉంది కానీ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ లేదు. ఒకవేళ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ గా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కోరే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రభుత్వము ప్రజలకు వారధిగా, ప్రజలకు చేయూతగా ఉండేటువంటి ప్రభుత్వము, ప్రజలకు అనునిత్యం అవసరం ఉండేటువంటి ప్రభుత్వము, ప్రజల టీచర్లు, ప్రైవేటు టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రైవేట్ టీచర్ ఎలక్టెడ్ ఎమ్మెల్సీ ఒకటి పెట్టాలి. ఎందుకంటే గవర్నమెంట్ టీచర్స్ ఎలక్టెడ్ ఎమ్మెల్సీ ఉంది, గ్రాడ్యుయేట్ ఎలక్టెడ్ ఎమ్మెల్సీలు ఉంది, లోకల్ బాడీ ఎలక్టెడ్ ఎమ్మెల్సీలు ఉంది, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఉంది, ఇంకొకటి రాజ్యసభ మన ఎమ్మెల్యే ఎలక్టెడ్ ఎమ్మెల్సీ. అట్లనే ఇదేదైతే గ్రాడ్యుయేట్ ఎలక్టెడ్ ఎమ్మెల్సీ ఉందో అట్లే ప్రైవేట్ టీచర్ ఎలక్టెడ్ ఎమ్మెల్సీ, ఒక ప్రైవేటు టీచర్ చేస్తే ప్రైవేటు టీచర్ సమస్యలు ప్రభుత్వం దృష్టికి ఈజీగా అశోక్ గారు మీ మైక్ ఆఫ్ చేయండి. అశోక్ గారు మీ మైక్ ఆఫ్ చేయండి. మీరు కానివ్వండి సుశీల్ గారు. ప్రైవేటు టీచర్లకు కూడా ఒక అసోసియేషన్ ఉంది, ప్రైవేటు టీచర్లకు కూడా ఒక ఎమ్మెల్సీ ఉంటే ప్రైవేటు టీచర్లు ప్రభుత్వం దృష్టికి ఏదైనా తీసుకుపోవాలనుకుంటే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, వాళ్ళకే ఒక రిప్రజెంటేటివ్ ఉంటాయి. ఇంకొకటి ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లకు ఇప్పుడు ఒక స్కూల్లో దాదాపుగా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ నుండి ఐఎంఎల్ దాకా అందరు కలిపితే సుమారుగా 20 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉండే ఒక స్కూల్లో ఒక్క స్కూల్లో కూడా ఈఎస్ఐ పిఎఫ్ ఆప్షన్ లేదు. కావాలనుకుంటే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కి ఈఎస్ఐ పిఎఫ్ ఆప్షన్ ఇవ్వచ్చు, కానీ ఏ స్కూల్ కూడా నా సొంతంగానే వారు లాభపడేదానికే ప్రయత్నం చేస్తారు కానీ టీచర్స్ లాభ పెట్టరు. రెండోది ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి అందరు టీచర్స్ పొద్దున 9కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 7:30కి ఎండ్ అవుతుంది. ఇప్పుడు ట్యూషన్ కూడా స్కూల్లోనే చెప్పడము, దాన్ని స్కూల్లోనే యాడ్ చేయడం జరుగుతుంది. 7:30కి స్కూల్ అయిపోతుంది. కాబట్టి అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే టీచర్స్ కు ఈక్వలెంట్ పే స్కేల్ ఉండాలి. ఒక స్కూల్లో పనిచేసే 5,000, ఒక స్కూల్లో పనిచేసే 6,000, ఒక స్కూల్లో 10,000. అట్లా కాకుండా ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లందరికీ కూడా ఖచ్చితంగా ఒక పే స్కేల్ పెడితే బాగుంటుందని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు డైలీ వేజ్ లేబర్కి అయినా కానీ పర్ డే ఇంత అని ఉన్నప్పుడు టీచర్స్ కి ఎందుకు ఉండదు అని నేను అడుగుతున్నా. నేను ప్రశ్నిస్తున్నా, ప్రభుత్వాన్ని కాదు తెలంగాణ ప్రధానికాన్ని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ప్రజల భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి టీచర్లకు ఆపద వచ్చినప్పుడు ప్రభుత్వమే కాదు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా అండగా ఉన్నప్పుడే టీచర్లు బాగుంటారు, మన విద్యార్థులు బాగుంటారు. మన రాష్ట్రం నుండి ప్రపంచ దేశాలకు విద్యార్థులను పంపించేదానికి టీచర్లు కృషి చేస్తారు. కాబట్టి టీచర్లందరికీ కూడా ఈక్వలెంట్ పే స్కేల్ ఉండాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఇంకొకటి ఖచ్చితంగా వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ కూడా యాడ్ చేస్తే బాగుంటది. అండ్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒక కొత్త ట్రెండ్, అడ్మిషన్ ప్రెషర్ ఎక్కువ ఉంది. నేను ఇప్పటి వరకు చెప్పిన ప్రైవేట్ స్కూల్ టీచర్ శాలరీ ఏదైతుందో కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి, వాస్తవంగా నేను కూడా ఒప్పుకుంటా, లక్షలలో ఫీజు వసూలు చేస్తారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ స్కూల్స్. కొన్ని చిన్న స్కూల్స్ తక్కువ స్కూల్ ఫీజుతోని స్కూల్ రన్ చేస్తున్నారు, నాన్ ప్రాఫిటబుల్ గా స్కూల్ రన్ చేస్తున్నటువంటి స్కూల్స్ మన హైదరాబాద్ లో సుమారుగా 1,50,000 ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్ అన్ని కలుపుకుంటే హైదరాబాద్ లో 10,000 కూడా లేవు. నేను ఆ ప్రైవేట్ స్కూల్ గురించి అడుగుతలే. ఆ ప్రైవేట్ స్కూల్ ఏవైతే ఉంటాయో లక్షలల్లా నర్సరీకి కూడా 2 లక్షలు 3 లక్షలు వసూలు చేసే స్కూల్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వము ముక్కు వెండి టీచర్ల శాలరీ ఆల్తోలను కట్టించి నార్మల్ ప్రైవేట్ స్కూల్ ఉన్నటువంటి టీచర్లందరికీ ప్రభుత్వము ఒక 6,000 ఆర్థిక సాయం చేస్తే బాగుంటది. ఇంకోటి కొత్తగా ఈ లాక్డౌన్ లో కూడా శాలరీస్ ఇవ్వకపోగా కొత్త ప్రెషర్ ఏంటంటే మీరు అడ్మిషన్ తేండి మీకు ఇంక్రిమెంట్ ఇస్తాము, శాలరీ కాకుండా ఏదైనా ఇస్తాము అంటారు. ఇటువంటి కొన్ని ప్రభుత్వం తీవ్రంగా దాన్ని స్టాప్ చేయాలా. రెండోది ఏంటంటే ప్రైవేట్ ఆన్లైన్ క్లాసెస్ అని పెడుతున్నారు, పొద్దున 2 hours సాయంత్రం 2 hours. ఆన్లైన్ క్లాసెస్ ఎవరు ఎఫోర్డబుల్ చేస్తారు అంటే హై క్లాస్, బిలో హై క్లాస్.
కానీ మిడిల్ క్లాసు పూర్ పీపుల్ దాన్ని ఎఫర్ట్ చేయలేరు. ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే మినిమం సిస్టము, వైఫై లేదంటే సపరేట్ ఫోన్ ఉండాలి. మనము పిల్లల్ని గేమ్స్ ఆడితేనే ఫోన్ ఇయ్యం, ఎందుకంటే కళ్ళు ఖరాబ్ అయిపోతాయి. చిన్న పిల్లలకు ఐ కాంట్రాక్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఊకే ఫోన్ వాడితే వాళ్ళ కళ్ళు కాదు బ్రెయిన్ కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఇది మనం వాళ్ళకి ఎక్కువ ఫోన్స్ ఇయ్యం. కానీ ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ లా కొన్ని ప్రైవేట్ స్కూల్ ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాయి, దాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి ఆన్లైన్ క్లాసెస్ కాకుండా ఈ సిచ్యువేషన్ అంతా అయిపోయినాకైనా కూడా మనకి ఇంత బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది. ఈ రోజుతోనే మన ఫ్యూచర్ ఆగిపోలేదు, పిల్లలకు కూడా ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. అటువంటి బ్రైట్ ఫ్యూచర్ ఉన్న పిల్లలను ఆన్లైన్ క్లాసెస్ అని స్ట్రెస్ పెట్టడము, ఆన్లైన్లోనే హోంవర్క్ ఇచ్చి ఆన్లైన్లోనే అన్ని చేపియడము, ఇది కొంచెం సైడ్ ట్రాక్ అవుతుంది. ఎందుకంటే అలవాటు లేని విద్య అది. ఆన్లైన్ క్లాసెస్ అంటే పిల్లలకు అలవాటు లేని విద్య. మోరోవర్ పిల్లలకు ప్రెజర్ ఎక్కువ అవుతుంది, పేరెంట్స్కు ప్రెజర్ ఎక్కువ అవుతుంది, చెప్పే టీచర్స్ కూడా ప్రెజర్ ఎక్కువ అవుతుంది. పిల్లలకు కాంట్రాక్ట్ పవర్ తక్కువ ఉంటుంది, ఆన్లైన్ క్లాసెస్ ప్రిఫర్ చేసే స్ట్రెస్ ఎక్కువ కావడము లేకపోతే ఇంకేదన్నా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఏ ఒక్క స్కూల్ కూడా ఆన్లైన్ క్లాస్ చేయకూడదు. ప్రతి ఒక్క టీచరు ఈ సిచ్యువేషన్ అయిపోయే వరకు టీచర్ అందరినీ కూడా ప్రభుత్వమే ఖచ్చితంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆయాలకు కానీ ఒక స్కేల్ ఉండటం అనేది అవసరం అన్నారు, మీరు అనేది కరెక్టే. కొన్ని గ్రేడ్స్ పెట్టన్నా అక్కడ నిర్ణయించాలి. గ్రేడ్స్ ఆయా స్కూల్స్ యొక్క ఆదాయాన్ని బట్టి ఒక పరిమితిని విధించి అందులో ఆ స్కూల్ని పెట్టి ఏబిసి అని ఇట్లా గ్రేడ్స్ పెట్టి ఆ విధంగానైనా స్కేల్స్ నిర్ణయించి డిసైడ్ చేసి చేయాలి. అయితే ఇట్లా స్కేల్స్ డిసైడ్ చేసిన తర్వాత కూడా రిజిస్టర్స్లో 10,000 నుంచి 5,000 ఇచ్చేటువంటి పని కూడా ఉంటుంది. చాలా కాలేజీలు స్కూల్స్ ఇప్పుడు ఆ పని చేస్తున్నాయి. పెద్ద పెద్ద పేరు మోసిన కాలేజెస్ కూడా, ప్రొఫెషనల్ కాలేజెస్ కూడా, చాలామంది ముఖ్యులు నిర్వహిస్తున్నటువంటి కాలేజీలో కూడా ఇదే పరిస్థితి. ఓ ₹1,00,000 ఆదాయం ఉంటే ఏదో కొద్దిగా ఇచ్చి ₹1,00,000 మీద సంతకం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా ఒక స్కేల్ అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి ఉండాలి. ఆ స్కేల్ ఆధారంగా ఈఎస్ఐ పిఎఫ్ పే చేస్తున్నారా లేదా అనేటువంటి స్థితి కూడా, ఆ విధమైనటువంటి ఇన్స్పెక్షన్ కూడా ఉండాలి. ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్స్ మీద దీనికి సంబంధించినటువంటి ఒక పాలసీ కానీ దానికి ఇన్స్పెక్షన్ కానీ ఏవి లేదనేది మనకు కనపడుతున్నది. ఏవైనా డిఈఓలు కొన్ని బెదిరింపులు అవి చేయవచ్చు, కొన్ని విషయాలతో సంతృప్తి పడి వాటిని ఉపసంహరించుకోవచ్చు కూడా. కానీ టీచర్లు ఆయాలు వీళ్ళ గురించి పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. మీరు ఒక మంచి విషయం చెప్పారు, ప్రైవేట్ వాళ్ళకు కూడా సపరేట్ ఎమ్మెల్సీ ఉండాలి. దానివల్ల కూడా వాళ్ళు సభలో మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. ఈ అంశాలు విచిత్రంగా మనకి సభల్లో కూడా పెద్దగా ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు మనకు అనిపించదు. మన ఎమ్మెల్సీలు కానీ శాసనసభలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానీ ఈ అంశాలని పట్టించుకునేటట్టు లేదు. సో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశము. మీరు చెప్పినటువంటి అంశాలు చాలా బాగా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది వీటిని వినే ఉంటారు. సో వినకపోయినా మీరు ఇప్పుడు ఫేస్బుక్లో ఇది ఉంటుంది, మీ ఫ్రెండ్స్కు వీటికి సంబంధించినటువంటి వాళ్ళకి షేర్ చేయండి. అశోక్ గారు మీరు కూడా ఈ విధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు, తద్వారా వాళ్ళకి తెలుస్తుంది. చెప్పండి, మనకి ఇప్పటికే చాలా సమయం ఎక్కువైపోయింది, 1 నిమిషంలో పూర్తి చేయండి. మీరు అన్నట్టు శాలరీ 10,000 అని చెప్పి తక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈఎస్ఐ పిఎఫ్ ఖచ్చితంగా టీచర్లకు అమలు చేసి వారికి ఈఎస్ఐ పిఎఫ్ కావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ త్రూ ట్రాన్సాక్షన్స్ ఉండి శాలరీస్ కూడా బ్యాంక్ త్రూ పడితే ఖచ్చితంగా ఎంత శాలరీ రిజిస్టర్ చేస్తారో అంతే శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, దీనికి కూడా వాళ్ళు ఒక చిట్కాని కనిపెట్టారు. బ్యాంకులో అమౌంట్ ఇస్తారు, ఏటీఎం కార్డు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు కనుక ఇట్లా వేసి అట్లా విత్డ్రా చేసేటువంటి పరిస్థితి కూడా కొన్ని కాలేజెస్లో, పెద్ద కాలేజెస్లో అనుసరిస్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో విధమైనటువంటి ప్రొటెక్షన్ ఉంటుంది, అడగడానికన్నా అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏమీ దృష్టి పెట్టుకోవట్లేదు. చాలా విషయాలు అశోక్ గారు, సుశీల్ గారు, మీరు చాలా విషయాలు ఈరోజు
చర్చలో తీసుకొచ్చారు. ఇప్పటికే 1:50 దాదాపు చర్చ జరిగింది. ఇంకా వద్దు అశోక్ గారు వద్దు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. మా వాయిస్ పబ్లిక్ కి తీసుకెళ్ళినందుకు మీకు సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. టీచర్స్ అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు. సుశీల్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఓకే. You are currently the only person in this conference.